ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చినా కూడా మరి మేము మిగతా 3 సంవత్సరాల్లో ఎంతో డెవలప్మెంట్ చేశాం. గతంలో వాళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్లు రోడ్ల మీద రోడ్లు వేసారు తప్ప మరి ఎక్కడ కూడా స్లమ్ ఏరియాస్లో కానీ ఎక్కడ కూడా చేసిన దాఖలాలు లేవు. మేము ఎప్పుడు కూడా పబ్లిసిటీ ఇచ్చుకునే అలవాటు తక్కువ నాకు. అందుకే మా వాళ్ళు ఈసారి ఏమన్నారంటే ఏంది నువ్వు చేసిన చేయాలి కదా, చెప్పాలి కదా అని చెప్పి పాంప్లెట్ కూడా కొట్టించారు. మేము క్లియర్గా చేసాం. 4,200 కోట్లు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈ ఒంగోలు నియోజకవర్గంలో జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. 21వ డివిజన్లో అన్ని చోట్ల కూడా ఇంటింటికి తిరిగాం. ఇక్కడ దేవుడి చెరువులో మట్టికి ప్రోగ్రాం పెట్టి అందరిని పిలిచారు. ముందరగా దేవుడి చెరువు అంటే నాకు గుర్తుకొచ్చేది బుజ్జి. మరి ఆమె ప్రతిసారి కూడా ఎప్పుడో ఎలక్షన్స్లో కానీ ఎప్పుడు కానీ ఫోన్ చేస్తుంది. ఎప్పుడున్నా ఫోన్ చేసి ఏ అబ్బాయి ఏడున్నావు అంట. అంటే అంత చనువుగా మామూలుగా అంటే ఎమ్మెల్యేలు అంటే కొద్దిగా ఏదో మర్యాదగా మాట్లాడతారు. అంత మర్యాద మాట్లాడదు, నన్ను ఇష్టం వచ్చిన మాట్లాడుతుంది. పాపం ఆమె లేని ఎలక్షన్ ఇది కరోనాలో చనిపోవటం నిజంగా చాలా బాధాకరమైన విషయాన్ని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా దేవుడి చెరువు సంబంధించినటువంటి విషయంలో గతంలో ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి. ఈ పార్కు మరి ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. అవన్నీ కూడా తీసేసి ఇప్పుడంతా దేవుడి చెరువు ఒక మంచి కాలనీగా ఏర్పడినందుకు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. మరి ఫస్ట్ ఈ పార్క్ని డెవలప్ చేయాలని చెప్పి అప్పుడు బుజ్జి గారు అందరూ కూడా, కానీ ఇక్కడ ఎక్కువ ఎంప్లాయీస్ కూడా ఉండేవాళ్ళు ఎక్కువ. వాళ్ళైతే ఇప్పుడు మీటింగ్ వచ్చినట్లేదు, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి వచ్చినట్లేదు. వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా నన్ను ఆప్యాయంగా పలకరిస్తూ ఎప్పుడు వచ్చినా కూడా నన్ను ఆదరించినటువంటి వ్యక్తులు. ఇక్కడ ఉన్నటువంటి దేవుడి చెరువు సోదరులు సోదరులందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా మరి చివరిసారిగా నిలబడతా ఉన్నాం. మరి మీ అందరి దయతోటి సిక్సర్ కొడితే మీ రుణం నేను తెచ్చుకుంటాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా రేపు ఎలక్షన్స్లో మనం గెలిస్తే నేను ఒకటే, మొన్న ఈ ఎలక్షన్స్లో 339 కోట్లతోటి ప్రతిరోజు మంచినిచ్చే దానికోసం డబ్బులు తీసుకొచ్చాం. పనులు జరుగుతూ ఉన్నాయి. 1 సంవత్సరం లోపల ఆ పనులు అన్నీ కూడా అయిపోతాయి. అప్పుడు ప్రతిరోజు కూడా మంచినీళ్ళు వచ్చే కార్యక్రమం జరుగుతుంది ఒంగోలు పట్టణంలో కూడా ఈ సభాగా తెలియజేసుకుంటాం. అలాగే రెండోది, రేపు ఎలక్షన్స్ గెలిస్తే మటుకి నేను అన్ని వాగ్దానాలు చేయను, ఒకటైతే చేస్తా ఉన్నా. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా 400 మొత్తం కూడా మన ఎస్టిమేషన్ జరిగింది. అది 400 కోట్లు అవుతుంది ఒంగోలులో. ఖచ్చితంగా ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మట్టికి కంప్లీట్ చేసి కానీ నేను రిటైర్డ్ కావాలని కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే చూస్తూ ఉన్నారు, మన డ్రైనేజీ సంబంధించి మనం కాలువలు ఎక్కడ కూడా ఎంత చేసినా కూడా కాలువలు ఇబ్బంది పడుతూ ఉంటాం. సరిగ్గా తీయలేకపోవటం, వాళ్ళు కొంతమంది పని చేయకుండా ఉండటం, ఏదో కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి. మరి కార్పొరేట్లు ఎంత కష్టపడినా కూడా కొంతమంది అవతల పని చేయలేకపోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనుక ఏర్పాటు చేసుకుంటే ఈ పబ్లిక్కి ప్రాబ్లం ఉండకుండా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దాని మీదే నేను స్టికాన్ అవుతానని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. దానివల్ల అందరూ కూడా ఒంగోలు పట్టణంలో హ్యాపీగా అందరూ కూడా ఇప్పుడు దోమలు బెడద లేకుండా, అన్నీ లేకుండా, ప్రాబ్లం లేకుండా ఉండే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి స్థానికంగా మీ కార్పొరేటరు ఇద్దరు, మన ఆయన గురువు శిష్యుడు, మరి చిన్నారి కూడా మొదటి నుంచి చాలా భాగ్యనగర్లు కానీ అన్నీ కూడా డెవలప్ చేసేవాడు కార్పొరేటరు కష్టపడితే మాకు చాలా ఈజీ. అంటే మాకు ఇబ్బంది ఉండదు ఎలక్షన్లో వచ్చి మాట్లాడేదానికి. కార్పొరేటర్ ఇబ్బంది పెడితేనే మాకు ఇబ్బంది. కాబట్టి వీళ్ళు కష్టపడతారు కాబట్టి మాకు ఈ డివిజన్లో ప్రాబ్లం లేకుండా పోతా ఉంది. మరి ఇద్దరు కూడా శ్రమిస్తారు, కష్టపడతారు. వచ్చి
పనులు తెచ్చుకుంటారు. నేను అప్పుడప్పుడు అంటుంటాను, ఏంది మీ డివిజన్లో నిజంగా వాస్తవంగా అది వాళ్ళు వచ్చి ప్రతిదీ సంతకం కావాలని అడుగుతారు. ఏం చిన్నారి చాలా చేర్చుకున్నావు కదా, ఇంకా మిగతా డివిజన్ కూడా డబ్బులు కావాలి కదా అంటే, లేదు అది చాలా ఇంపార్టెంట్ అంటే టాక్ట్ఫుల్. ప్రజల కోసం వాళ్ళు చేస్తుంది, వాళ్ళేం సొంత కోసం కాదు, ప్రజల కోసం చేస్తున్నారు. కాబట్టి మనం కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. అందుకనే వాళ్ళు కష్టపడి పని చేస్తారు. వాళ్ళకి మంచిగా మంచి పేరు ఉంది. మరి ఆ పేరు నాకు నిలబెడుతున్నందుకు వాళ్ళు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతాను. మీ అందరి మరి మనందరూ కూడా మరి దేవుడి చర్యలకు సంబంధించి ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీ కార్పొరేటర్ ద్వారా డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చినా కూడా నేను ఏ పని చేసేదానికైనా సిద్ధంగా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మీ అందరి దీవెనతో గెలిస్తే తప్పకుండా మీ రుణం నేను తెచ్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నేను తీసుకున్న నిధులు కదట.